గారు ఇంట్రోలో నేను అంతలా రీజన్స్ చెప్తున్నాను, బట్ బేసిక్ రీజన్ అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అసలు పిల్లలు చదివింది మర్చిపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. ఏదో కర్ణుడి చౌకి సవలక్ష కారణాలు ఉన్నట్టు. రైట్, వాళ్ళ ఐక్యూ లెవెల్ని ఫ్యామిలీ వాళ్ళే డిగ్రేడ్ చేసి మాట్లాడితే ఇంకా తనకి చదవాలనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అంటే పేరెంట్స్ చేస్తున్న తప్పండి. అంటే కాన్సెప్ట్ వచ్చిందా లేదో చూస్తావా, మార్కులు వచ్చిందో లేదో చూస్తావు నువ్వు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే మార్క్స్ వచ్చాయో లేదో మాత్రం మార్కులు ఏం చేసుకుంటావు? ఈ సోషల్ అవేర్నెస్ కంటే కూడా కాదండి, నిజంగా మార్కులు అనేది వాస్తవం అయితే ఇదే ఐఐటి ఎగ్జామ్లో, ఇదే నీట్ ఎగ్జామ్లో, నీట్లో ఇంటర్మీడియట్లో 97, 98, 99% వస్తే నీట్లో కనీసం క్వాలిఫై కాకుండా ఎందుకున్నారు వీళ్ళందరూ? నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మాట్లాడిపోయే టాపిక్ ఏంటి అంటే, చదివిన విషయాన్ని పిల్లలు ఎందుకు మర్చిపోతున్నారు, అసలు దీని అన్నిటికీ రీజన్స్ ఏంటి? కరికులం రీజనా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ రీజనా, లేకపోతే స్టూడెంట్ యొక్క సరౌండింగ్స్లో స్టూడెంట్స్ని గుర్తుపెట్టుకోకుండా చేస్తున్నాయా, పేరెంట్స్ ప్రాపర్ గైడ్లైన్స్ అనేది ఉండట్లేదా, పేరెంట్స్ నుంచి ప్రాపర్ కేర్ అనేది పిల్లలకి దొరకటం లేదా? సో వీటన్నిటి గురించి రీజన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రైమ్9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సతీష్ గారు, ఐఆర్ఎస్సి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ఇంట్రోలో నేను అంతలా రీజన్స్ చెప్తున్నాను, బట్ బేసిక్ రీజన్ అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అసలు పిల్లలు చదివింది మర్చిపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. ఏదో కర్ణుడి చౌకి సవలక్ష కారణాలు ఉన్నట్టు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయండి, టీచింగ్ మెథడాలజీలో కొన్ని లోపాలు ఉన్నాయి, స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్లో మార్పులు రావడం జరిగింది, పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారడం కానీ, సొసైటీలో ఆపర్చునిటీస్ ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది కానీ, సొసైటీలో జనం చూసే విధానం, అంటే పిల్లల్ని చూసే విధానం, సక్సెస్ని డిఫైన్ చేసే విధానం, సక్సెస్ని డిఫైన్ చేస్తాం కదా మనం, ఆ డిఫైన్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నిటిలో కూడా మార్పులు రావడం వల్ల ఆటోమేటిక్గా ఈ యొక్క వాళ్ళకి తెలియకుండా ఒక రకమైన సోషల్ ప్రెజర్ అనుకోండి, ఇవన్నీ కూడా కారణాలండి. యాక్చువల్గా అంటే మీరు ఒక 100 years బ్యాక్ వెళ్ళారనుకోండి ప్రపంచంలో, మీరు వెళితే అప్పుడున్న కారు ఇప్పుడు లేదు కదా. మీరు చూడండి, కారు మారింది కదండి. అప్పుడు ఏదో చిన్న దీని కింద ఉండేది, టెక్నాలజీ మారింది, ఇప్పుడు కారు వచ్చింది. లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంటే డ్రెస్సింగ్ కానివ్వండి, ఫుడ్ కానీ, లేకపోతే ఏదన్నా మనం ఏదైనా సరేనండి, ప్రపంచంలో ప్రతిదీ కూడా గత 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి మారిందా మారలేదు చెప్పండి మీరు? ప్రతిదీ మారింది కదండి. ఆబ్వియస్లీ మారింది. చదువు ఒక్కటి మాత్రం మారలా. అదే బ్లాక్ బోర్డు, ఇదే 100 మంది క్లాసులో కూర్చోబెట్టి కరెక్ట్గా మీకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా మనకి భారతదేశంలో 75 years బ్యాక్ ఏదైతే మీకు మెథడాలజీ ఉందో, అంటే ఒక క్లాస్ రూమ్లో 100 మందిని కూర్చోబెట్టి ఒక బ్లాక్ బోర్డు మీద ఒక టీచర్ చెప్పే విధానం ఏదైతే ఉందో, మిగతా అన్నీ కూడా కస్టమైజ్ అయినాయండి. కస్టమైజ్ అవడం ఏంటి, మీ నీడ్స్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీకు ఏం చేశారు, చేశారండి. మార్పులు చేర్పులు చేయనటువంటిది ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే ప్రపంచం మొత్తం మీద ఎడ్యుకేషన్ విధానం, మెథడాలజీ. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, జనరల్గా మీరు వినే ఉంటారు, అంటే ఎప్పుడు కూడా అంటే మనం ఏదన్నా ఒకటి చేసినప్పుడు అంటే మనకు గుర్తుండాలి అంటే ఎక్కువగా ప్రాక్టికల్గా మనం చేస్తే గుర్తు ఎక్కువ ఉంటుంది, చూస్తే ఒక రకంగా ఉంటుంది, వింటే ఒక రకంగా ఉంటుంది, చదివితే ఒక రకంగా ఉంటుంది. మనం చదువుతున్నాం అంతే, మిగతా ఏం చేయం మనం. ఎప్పుడన్నా ప్రాక్టికల్స్ ఇప్పుడు స్కూల్లో చేయడం మీరు ఎప్పుడన్నా విన్నారా? అన్ని అపార్ట్మెంట్లోకి వచ్చేసినాయి కదండి. ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ అనే కాన్సెప్ట్ పోయింది. 6వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తారు, 10వ తరగతి నుంచి ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు. అంతే. అందువల్ల ఏంటంటే ఈ 4 రకాల విధానాల్లో జనరల్గా చదివితే గుర్తుండడం అనేది లీస్ట్ అండి. చదివితే గుర్తుండదండి ఎవరికైనా. మనదేమో డస్ట్బిన్ కాదు, ఏది పడితే అది లోపల వేసేస్తే బయటికి గుర్తుపెట్టుకోవడానికి యాక్చువల్గా ఒకటి. రెండోది ఏంటంటే మన ఎగ్జామ్ మెథడాలజీ. ఓహో, నీకు ఇన్ని మార్కులు వస్తే నువ్వు ఫస్ట్ ర్యాంకర్ అంటే మనం ర్యాంకర్ని డిఫైన్ చేస్తున్నాం. ఏమని, ఈ 100 మందిలో నువ్వు విన్నర్వే. నువ్వు ఒకరిని విన్నర్ మీరు డిక్లేర్ చేసేది అర్థం ఏంటి? 99 మందిని లోదర్స్ అని మీరే చెప్పారు కదా. ఆ 99 మందిని లోదర్స్ అని ఎప్పుడైతే చెప్తారో ఆడు యాక్సెప్ట్ చేయడు అంటాడు, ఆడు పేరెంట్ యాక్సెప్ట్ చేయడు. నేను కూడా విన్నర్ ప్లేస్లోకి వెళ్ళాలని ట్రై చేసి మెథడాలజీలో ఆ విన్నర్ని మార్కులతో మీరు డిఫైన్ చేస్తున్నారు కాబట్టి, ఆ మార్కులు రావాలి కాబట్టి నాకు అర్థం కాకపోయినా ఏదో రకంగా రావాలి కాబట్టి నేను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి వాటిని అన్నింటినీ మ్యాక్సిమం నేను ఫుల్గా పొట్టతో నిండేటట్టుగా మనం భోజనం తిని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఏదైతే వామిటింగ్ మనం చేస్తామో ఆ విధంగా ఈటింగ్ అండ్ వామిటింగ్ గేమ్ అనే సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫుల్గా మనకి ఎంత అవకాశం ఉంటే అంత బ్రెయిన్లో పట్టిస్తామండి. అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకం కెపాసిటీ ఉంటుందండి. ఇప్పుడు మన స్టమక్కి ఎలాగైతే కెపాసిటీ ఉంటుందో బ్రెయిన్కి కూడా, అంటే బ్రెయిన్ కెపాసిటీ అన్లిమిటెడ్, దాన్ని యూజ్ చేసే విధానం అండి.
ఇప్పుడు మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకటే కెపాసిటీ ఉన్నా యూజ్ చేసే విధానంలో మార్పు ఉంటుంది. ఎంత వీలుంటే అంత టెంపరీ మెమరీలో పంపిస్తామండి. దేర్ ఆర్ 2 మెమరీస్ ఇన్ ద బ్రెయిన్ అండి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. అలాగైతే మనకి డివిజనల్గా ఫంక్షన్స్ వేరు ఉంటాయో అంటే అది నేను మళ్ళీ అందులో నేను డీప్గా వెళ్ళను. మెమరీ టెక్నిక్స్ మాట్లాడినప్పుడు మనం సపరేట్గా దాని గురించి నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, టెంపరీగా పంపిస్తాడు పిల్లడు. పంపించిన తర్వాత ఏం చేస్తాడంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కక్కేస్తాడండి, వామిటింగ్ చేస్తాడు. వామిటింగ్ చేసిన తర్వాత టెంపరీ మెమరీలో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదండి. మీరు వద్దన్నా కూడా అది మైండ్లో జరా అయిపోతుంది. అదొక అదృష్టం అండి, భగవంతుడు మనకి ఇచ్చింది. టెంపరీ మెమరీలోకి వెళ్ళింది గుర్తుండదు. అందు గురించి ఏం చేస్తారు తెలుసా మీకు, పట్టించి వదిలేస్తాడండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఖాళీగా ఉంటాడు, మళ్ళీ లోపలికి వెళ్తుంది. పర్మనెంట్ మెమరీలోకి ఎప్పుడైతే వెళ్ళాలో అది గుర్తుండదు. పర్మనెంట్ మెమరీ అంటే ఏంటి అంటే ఎలాంటి సందర్భంలో వెళ్తాయని అడిగితే, మీరు రోడ్డు మీద వస్తున్నారండి, వచ్చినప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ చూశారు అనుకుందాం మీరే. ఒక 10 years తర్వాత అడిగితే చెప్తారు, నేను ఒక యాక్సిడెంట్ చూశాను, వాడికి ఇలా దెబ్బ తగిలింది, పలానా రంగు షర్ట్ వేసుకున్నాడు, పలానా మోటార్ సైకిల్, పలానా కారు కలర్ ఉన్న కారు గుర్తింది అని చెప్పగలరు తెలుసా మీరు? చూసారా యాక్సిడెంట్ అంటే చూసినప్పుడు తెలియకుండా మీకు ఇంపాక్ట్ పడింది. అది మీరు గట్టిగా ఇంపాక్ట్ పడేటట్టుగా మీరు అరిశారనుకోండి, గట్టిగా మీరు అనుకోవడం కాకుండా గట్టిగా మీరు మాట్లాడే ఎవరితోనో దెబ్బలాడారనుకోండి, గుర్తుంటుంది, ఇంపాక్ట్ పడింది అక్కడ. అలాగే లెర్నింగ్లో కూడా అంటే యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అంటాం మనం. ప్యాసివ్ లెర్నింగ్ అంటే చదువుతారు వీళ్ళు, అందులో యాక్టివ్నెస్ ఉండదు, జీవం ఉండదు దాంట్లో. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారండి, మెనూ కార్డు ఇవ్వని అడుగుతారండి, మెనూ కార్డు ఇస్తారు, చూస్తారు, మీరు మూసేసి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ చెప్పండి చెప్తారు అందులో ఉన్న ఐటమ్స్ చూశారు కదా. కానీ న్యూస్ పేపర్ చదువుతారు ఈరోజు, న్యూస్ పేపర్ చదివిన తర్వాత జస్ట్ మీరు ఆ న్యూస్ లోపలికి తీసుకుంటారు బ్రెయిన్లోకి, మళ్ళీ రేపు పొద్దున్నట్టు చెప్పలేరు మీరు. అంటే ఒక న్యూస్ పేపర్ చదివినట్టు, ఒక మెనూ కార్డు చదివినట్టు స్టూడెంట్ చదవకూడదండి. ఒక సినిమా చూశారు మీరు, ఫర్ ఉదాహరణకి మీరే డైరెక్టర్ అనుకుందాం. మీరు సినిమా చూసినప్పుడు మీరు డైరెక్టర్ అయ్యి ఉంటే డైరెక్షన్ ఎలా ఉందనేది ప్రతి పిన్ పాయింట్గా చూస్తారు కదా. నేను ఎలా చూస్తాను, మామూలుగా చూస్తా, నేనేం డైరెక్టర్ని కాదు, నేనే సినిమా టెక్నీషియన్ కాదు కదండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, మీరు బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అక్కడ కెమెరా అక్కడ పెట్టాడు, ఇక్కడ డైరెక్షన్ ఎలా చేయాలంటే నేనే చెప్తాను, నాకేం తెలియదు కదండి. మీరు అలా కాదండి, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటని చూస్తారు మీరు. అంటే మీ పర్పస్ వేరు, నా పర్పస్ వేరు. అలాగే స్టూడెంట్ యొక్క పర్పస్ ఏంటంటే చదివింది మైండ్లో పెట్టడం కాదు. అంటే ఎందుకు చదువుతున్నావు అని అడిగితే మీరు స్టూడెంట్ని గుర్తుపెట్టుకోవాలని చదువుతున్నాను అన్న కాన్సెప్టే తప్ప అసలు. ఎందుకని గుర్తుపెట్టుకోవాలి అని మీరు ఎప్పుడైతే మీరు అన్నారో, స్టూడెంట్తో చెప్పాడు, ఓహో ఇది గుర్తుపెట్టుకోవాలి కదా అని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి చదువుతున్నాను, ఇది నేర్చుకోవడానికి చదువుతున్నాను, దీని అప్లికేషన్ ఎక్కడో తెలుసుకోవడానికి, దీన్ని ఎక్కడన్నా అప్లై చేయడానికి చదువుతున్నాను అన్నటువంటి ఆలోచన విధానం చిన్నతనం నుంచే కానీ పిల్లలకు కానీ టీచర్స్ కానీ ఇవ్వగలిగితే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనకి ఇండియాలో రీసెర్చ్ ఎక్కువ జరగట్లేదు అని అడిగితేనండి, క్యూరియాసిటీ ఉండదు మన చదువులో. క్యూరియాసిటీ అంటే ఐడియా ఉంది కదా, అంటే చెప్పేటప్పుడు టీచరు నెక్స్ట్ ఏమొస్తుంది లెసన్లో ఎంతూజియాజం అనేది ఉండదు. ఆ క్యూరియాసిటీ చిన్నతనంలోనే పిల్లలకు మీరు ఇవ్వకపోవడం వల్ల రీసెర్చ్ జరగదు. రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది, రీసెర్చ్ అంటేనే క్యూరియాసిటీ కదండి. నెక్స్ట్ ఏముంటుంది, లేకపోతే అందులో ఏముంటుంది తెలుసుకునే విధానమే క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ అనేది చిన్నపిల్లలు లేకపోవడం వల్ల, బట్టి పట్టడం వల్ల, లేకపోతే అంటే మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు కదా, తప్పు రాసిన కూడా సెంటెన్స్ మార్కులు తగ్గిస్తారు తెలుసా. మీరు స్కూల్ పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే నువ్వు చదివింది రాయమని ఎవరు చెప్తున్నారో, మనమే చెప్తున్నాం కదండి. పేరెంట్ ఏమంటాడు, ఒరే నీకు 98 మార్కులు వచ్చినాయమన్నా, నువ్వు సరిగ్గా రాయలేదంట, ఆ సెంటెన్స్ దగ్గర ఏదో పోయిందంట, మార్కులు తగ్గినవి మొత్తం చదువని మనం చెప్తున్నాం. టీచర్ ఏమంటాడు, చదివింది యాజ్ టీచర్ కావాలని టీచర్ చెప్తాడు, నాకు మార్కులు ఎక్కువ వేసినోడికి ఇస్తారు అని వినరని మీరే డిక్లేర్ చేస్తున్నారు. మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి మానసికంగా పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది ఏంటంటేనండి, మనం జనరల్గా పిల్లలకి మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఆ టీచింగ్ మెథడాలజీ ఒకటి ఉంటుంది చూసారు. టీచింగ్ మెథడాలజీ జస్ట్ బోర్డు మీదకి వస్తాడు, చెప్పేస్తాడు ఎలా చేయాలి, లేకపోతే ఇది అంటాడు. సోషల్ అయితే క్వశ్చన్ ఆన్సర్స్. బయాలజీ అయితే అసలు బయాలజీ ఎవడన్నా థియరీ చెప్తాడా, క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారా మీరు చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే ఎక్కడైనా అర్థం అవుద్ది ఎవరికన్నా అసలు? పోనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు అనుకుందామండి, లాస్ట్లో ఏం చేస్తారు తెలుసండి, కొన్ని క్వశ్చన్స్ ఇలా టిక్ పెడతారు, ఇది ఇంపార్టెంట్ అని చెప్తారు. ఒక సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఒక చాప్టర్లో 10 క్వశ్చన్లు ఉంటే 2 క్వశ్చన్లే మీరు ఇంపార్టెంట్ అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. మొత్తం మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ చివరి క్వశ్చన్ మీరు ఎలా చదువుతారు? ఎందుకు గుర్తుండదు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి చదివాడండి, మిగిలిన క్వశ్చన్లు ఇంపార్టెంట్ కాదు. కానీ మిగిలిన క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ మొత్తం, ఇప్పుడు బయోడైవర్సిటీ ఒక చాప్టర్ అండి, మొత్తం మీకు బయోడైవర్సిటీ అర్థం కాకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ సిస్టమ్ ఉందండి మనకి, ఒక చీఫ్ మినిస్టర్ రోల్ ఏంటి, స్పీకర్ ఏంటి, లేకపోతే ఇంకొకళ్ళు ఏంటి మొత్తం అంతా మీకు అర్థం కాకుండా ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడని అడిగితే చెప్పలేరండి.
మొత్తం ఓవరాల్గా మొత్తం అర్థం కావాలి కదా. ఈ మొత్తం ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు డివైడ్ చేశారో మొత్తం పోయిందండి, మెమరీ మొత్తం చదివింది గుర్తుండదు ఇక్కడికి. ఎందుకని మీకు డిస్కనెక్ట్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మనం అంటాం కదండి, ఎవరో ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిందా, నీకు ఏమైనా వైరు పోయిందా, లేకపోతే నీకు మైండ్ ఏమైనా పోయిందా, లేకపోతే నీకు సరిగా అర్థం కావట్లేదా, ఏం మాట్లాడుతున్నావు, ఓదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అని మనం అంటామా? ఇది కూడా అంతే, ఓదానికి సంబంధం లేకుండా ఇది ఇంపార్టెంట్ అని మనమే చెప్పి ఆ క్వశ్చన్స్ని మీరు ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ డివైడ్ చేసి మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెకానిజంలో మీరు ఇచ్చారో, టెక్స్ట్ బుక్స్ కూడా అలాగే ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చారో అటు చదువుతాడు మర్చిపోతాడు ఆబ్వియస్గా. అంటే ఆ మెథడాలజీ కంప్లీట్గా రాంగ్ అంటది యాక్చువల్గా. అంటే మీకు ఫిన్లాండ్లో కానీ జపాన్లో కానీ మిగతా డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ డెవలప్డ్ కంట్రీస్లో స్కూల్ టాపర్ని, క్లాస్ టాపర్ని డిక్లేర్ చేయరు. ఫిన్లాండ్లో డిక్లేర్ చేయరండి. ఏం చేస్తారు తెలుసా, అందరికీ అసెస్మెంట్ పెడతారండి. ఇలా ఎగ్జామ్ సిస్టమ్ ఉండదండి. అసెస్మెంట్ పెట్టిన తర్వాత మీకు మార్కులు, మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ సరిగా బాగోలేదనుకోండి, మార్కులు కాదు, మిమ్మల్ని ఒక్కళ్ళని పిలుస్తారు పేరెంట్ని రూమ్లోకి, ప్రిన్సిపల్ పిలిచి ఇలా మీ బాబు ఈ పట్ల ఆస్పెక్ట్లో ఇలా ఉందని చెప్తారు. అనాలిసిస్ చేసి పంపించేస్తారు. అసలు మీ పొజిషన్ అంటే మీకు ఎవరికి, మీకు పక్కన కూడా తెలియదు. ఇక్కడ అలా కాదు, పెద్ద బోర్డు పెట్టేస్తారు నోటీస్ బోర్డులో. కంపారిజన్స్ అనేవి కూడా మరి ఈ మార్కులు ఎక్కువ రావాలని ట్రై చేసినప్పుడు లెర్నింగ్ పోద్ది, తెలియగానే లెర్నింగ్ పోతుంది కదండి. లెర్నింగ్ యాప్టిట్యూడ్, లెర్నింగ్ యాటిట్యూడ్, లెర్నింగ్ క్యూరియాసిటీ పోతుంది. ఇప్పుడు లెర్నింగ్ వేరు, స్టడీ వేరండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పబ్లికేషన్ చూసారనుకోండి, రీసెర్చ్ పబ్లికేషను, ఏ స్టడీ అని అంటారు తెలుసా, చూడండి న్యూస్లో కూడా ఏ స్టడీ చేశారు అంటారు. స్టడీ వేరు, లెర్నింగ్ వేరండి, లిజనింగ్ వేరు. మనం స్టడీ చేయాలి, అలా కాకుండా చదివితే కాదు కదండి. ఇదే న్యూస్ పేపర్ను మెనూ కార్డు కాదు కదా, చదవడం కాదండి. ఆ స్టడీ మెథడాలజీ ఏదైతే ఉందో కంప్లీట్గా అది రాంగ్ అంటే యాక్చువల్గాను. అలాగా చేయడం వల్ల ఇలాగ డిజాస్టర్స్ మనకు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, 10th క్లాస్ వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలాగా మనకు ఇండియాలో లేవు కాబట్టి ఈ మార్కులు ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది స్కూల్స్ తప్పు చేస్తున్నాయి. మీరు 7th క్లాస్లోనే ఇది సరిగ్గా మార్కులు రాలేదు అని మీరు అన్నారనుకోండి, అటు తర్వాత బాగా చదువుతారని మీరు అనుకుంటున్నారా? రైట్. వాళ్ళ ఐక్యూ లెవెల్ని ఫ్యామిలీ వాళ్ళే డిగ్రేడ్ చేసి మాట్లాడితే ఇంకా తనకి చదవాలనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అంటే పేరెంట్స్ చేస్తున్న తప్పండి. అంటే కాన్సెప్ట్ వచ్చిందా లేదో చూస్తావా, మార్కులు వచ్చిందో లేదో చూస్తావు నువ్వు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే మార్క్స్ వచ్చాయో లేదో మాత్రం, మార్కులు ఏం చేసుకుంటావు. సరే, ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్ 1000కి 1000 మార్క్స్కి 997 వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటీల్లో 40,000 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలుసా మీకు? మరి ఏమైనాయి ఆ మార్కులు? సోషల్ అవేర్నెస్ కంటే కూడా కాదండి, నిజంగా మార్కులు అనేది వాస్తవం అయితే ఇదే ఐఐటీ ఎగ్జామ్లో, ఇదే నీట్ ఎగ్జామ్లో, నీట్లో ఇంటర్మీడియట్లో 97, 98, 99% వస్తే నీట్లో కనీసం క్వాలిఫై కాకుండా ఎందుకున్నారు వీళ్ళందరూ? కాదండి, 720 మార్కులు నీట్కి 500 మార్కులు కూడా రావట్లేదండి, 400 మార్కులు రావట్లేదు, 300 మార్కులు రావట్లేదండి. ఇంటర్మీడియట్లో 98% వచ్చింది కదా. అంటే ఈ మార్కులకి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో రియల్గా కాన్సెప్ట్స్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇలా బట్టి కొట్టిన బ్యాచ్లు పనికిరావు అక్కడ. మరి నిజంగా నీ దగ్గర మార్కులేని కొలమానం అనుకుంటే, నాలెడ్జ్ కొలమానం అనుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఐఐటీయో, నీటో, క్లాటో, ఎక్సో, వైయో, జెడ్డో ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ ఎందుకు రావట్లేదు అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎందుకు గుర్తించరు? మరి మీరు చెప్పిన ప్రకారం రావాలి కదా. అలా వస్తున్నాయా? ఎక్కడన్నా విన్నారా మీరు? చాలామంది చూడండి, మీరు అడిగితే మా అబ్బాయికి ఇంటర్మీడియట్ 98 వచ్చినాయి సార్, 10th 10 వచ్చినాయండి, ఇంటర్మీడియట్ కూడా 10కి 10 వచ్చినాయండి, మా అబ్బాయి ఐఏఎస్ అవుతాడు. ఏంటిది అసలు? మార్కులు ఏం చదివితే మార్కులు వచ్చినాయి? పాత పేపర్ 4 పేపర్లు చదివితే బట్టి కొడితే వచ్చినాయా? నిజంగా ఇక్కడ కాన్సెప్ట్స్ ఉన్నాయా అన్నది పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అలాంటి మెకానిజం మీకు ఎప్పుడైతే లేదో డెఫినెట్గా అది, అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎప్పుడైతే లేదో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం అండి. మీకు ఎప్పుడైనా అర్థం కాకపోతే ఇది గుర్తుండదండి. మీరు లైఫ్లో బోల్డ్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి మీకు, లేదా నాకు జరిగి ఉంటాయి. అన్నీ గుర్తున్నాయా? కొన్ని గుర్తుంటాయి. ఆ కొన్ని గుర్తుండడానికి రీజన్ చెప్పమంటారా? ఆ కొన్ని జరగడానికి దానికి కావాల్సిన దానికి స్ట్రాంగ్ రీజనింగ్, లేదా దానికి అట్మాస్ఫియర్, జరిగిన వాతావరణం వల్ల మీకు గుర్తుంది. అది మిగతా అన్నీ గుర్తుండవు కదండి. మీరు మీ ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చారండి, స్టూడియోకి వచ్చారు, ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయంటే చెప్తారా? మీరు రోజు వస్తారు కదా, చెప్పగలరా? లెక్క పెట్టుకుంటారేంటి? అది అవసరం లేదు కాబట్టి లెక్క పెట్టుకోరు. అంటే అది అవసరం నేను చెప్పట్లేదు. అంటే మీరు ఫోకస్ దేని మీద అయితే పెడతారో అదే గుర్తుంటుంది. మీరు రోజు వస్తున్నంత మాత్రాన్ని మీరు పెర్ఫెక్ట్ డ్రైవర్ అవ్వాలని రూల్ లేదు. రోజు వస్తున్నంత మాత్రాన్ని రోజు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి లెక్క పెట్టి చెప్పలేరు, లేదా రోజు ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయని మీరు చెప్పలేరు. మన చదువు కూడా అలాగే ఉంది. రోజు చదువుతున్నాం, మనం రోజు పుస్తకాలు చదువుతున్నాం, రోజు ఎగ్జామ్ రాస్తున్నాం, ఫైనల్గా
ఏదైనా ఒకటి అడిగాను అనుకోండి, మనం చెప్పే పరిస్థితిలో మనం లేము. డెఫినెట్గా మన స్కూల్స్ విధానం ఏదైతే ఉందో స్కూల్ విధానం కరెక్ట్ కాదండి. అందు గురించి మాంటిసోరీ మెథడాలజీ కానివ్వండి, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వీటి గురించి ఎందుకు మనం గ్రేట్గా చెప్తామంటే వాళ్ళు 1-to-1 చెప్తారండి కూర్చోబెట్టి కస్టమైజ్డ్గా. ఒక ఇలా చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయండి వాళ్ళకి, ఒక టీచర్ కూర్చుంటారు, ఒక యాక్టివిటీ ఇస్తారండి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటారండి. మళ్ళీ ఇంకొక అలా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా అంతేనండి. మీరు ఓన్లీ లాంగ్వేజెస్ లేదా ప్రాజెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళకి గ్యాడ్జెట్స్ ల్యాప్టాప్లు అలవాటు చేస్తున్నారు కదా. ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదండి, ఏదో ఓ క్రిజ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాక్చువల్గా బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా లేవండి వాళ్ళకి. బోర్డు మీద అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరండి వాళ్ళకి. ప్రాజెక్ట్ చేసుకురా, ప్రింట్అవుట్లు తీసుకురా, లేకపోతే ఇంగ్లీష్ వచ్చిందా లేదా ప్రాజెక్ట్ అన్న తప్ప బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటికల్ నాలెడ్జెస్ కూడా వాళ్ళకి పిల్లలకు వచ్చే అవకాశం లేదండి. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అన్ఫార్చునేట్గా అలాగే తయారయ్యారు. గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా పీపీటీస్ ఉంటాయండి, టీచర్లు ఇస్తారు కదా, చెప్పినప్పుడు పీపీటీస్ అంటారు కదండి. ఆ పీపీటీస్ అన్ని గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఎగ్జామ్ హెల్కి రాయడం, బయటికి రావడం, తర్వాత గేట్ ఎగ్జామ్ రాస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్ రాస్తే కనీసం క్వాలిఫై అవ్వరండి. గేట్ ఎగ్జామ్ అంటే 100కి 25 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారండి. 100 మంది రాస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 15 మంది కూడా క్వాలిఫై అవ్వట్లా. క్వాలిఫై మార్కులు ఎన్ని? 100కి 25. ఇంజనీరింగ్లో మార్కులు ఏంటో తెలుసు అతనికి 90% అబౌవ్ ఉంటుంది. ఒక గేట్ ఎగ్జామ్ రాస్తే అంటే కాన్సెప్చువల్స్ సరిగ్గా లేవండి వాళ్ళకి యాక్చువల్గా. అంటే టీచరు చెప్పట్లేదు, వీడు నేర్చుకోవట్లా. అది గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయడమే తప్పంటాను అసలు నేను. గుర్తు ఉండదు. మీరు నన్ను విపరీతమైన టెక్నిక్స్ అడిగినా నేను చెప్పలేను. టెక్నిక్స్ ఉండవండి దీనికి. మన లైఫ్లో ఉన్న మన ఉదాహరణలే మనకు నేర్పిస్తుంది. అలా దీనికి టెక్నిక్స్ అంటూ ఏమి ఏదో బయట ఎవరో ఆన్లైన్లో సోషల్ మీడియాలో చెప్పినట్టుగా టెక్నిక్స్ కదండి. అంటే మీరు దాని మీద ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు అంటే డెఫినెట్గా మీరు గుర్తుంటుంది. అది వీలైనంత వరకు కూడా థింగ్స్ని పర్మనెంట్ మెమరీలోకి పంపించాలి, టెంపరీ మెమరీలోకి పంపించకూడదు. జనరల్గా ఈ మెమరీ పవర్ అనేది ఆ ఏజ్ ఆఫ్ పిల్లల దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ కూడా క్వశ్చనింగ్లోనే ఆలోచిస్తూ ఉంటారు, క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా విసుక్కోకుండా ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం మంచిది కదా. ఊరుకో, సైలెంట్గా ఉండు, పొద్దు గూగుల్ క్వశ్చన్స్ వేస్తూనే ఉంటావు అని కాదండి. చిన్నపిల్లలకి బ్రెయిన్ అనేది ఫస్ట్ 6-7 ఇయర్స్లో పెరుగుద్దండి. సైంటిఫిక్ స్టడీ అండి నేను చెప్పేది కాదు. అది మ్యాక్సిమం బ్రెయిన్ అప్పుడే పెరుగుద్దండి. మ్యాక్సిమం కోచింగ్ చేస్తారు. కోచింగ్ వేసే స్టూడెంట్ మీరు ఆపారనుకోండి, క్యూరియాసిటీ పోద్దండి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు చేత కాక, మీ వల్ల కాక, మీకు ఓపిక లేక, మీకు పేషెన్సీ లేక మీరు అన్నీ ఆపుతారు. అది వాస్తవం. మీరు భరించలేక మొబైల్ చేతిలో పెట్టేస్తారు. అడిగి భరించలేక ప్లే స్కూల్లోనో లేకపోతే ఆ టీచర్కి ఎక్కడికి పడేస్తారు. అది జరుగుతున్నట్టు. డెఫినెట్గా కోచింగ్ అనేది మేజర్. కోచింగ్ లేకపోతే ఇన్ని ఇన్నోవేషన్స్ ఎలా జరిగినాయండి? ప్రపంచంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఇన్నోవేషన్స్ ఎలా జరిగినాయి? కోచింగ్తోనే కదా ఇవన్నీ వచ్చినాయి కూడా. డెఫినెట్గా కోచింగ్ అనేది కోచింగ్ చేసే విధానం ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆపకూడదు. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే అది 8th క్లాస్ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, చదివేటప్పుడు వీలున్నంత వరకు కూడా డెరివేషన్స్ అంటారండి. అంటే ఏదైనా ఒక ఫార్ములా తయారు చేయాలనుకుంటే డెరివేషన్స్ అంటారండి. ఆ డెరివేషన్స్ నేర్చుకునే విధానం కానివ్వండి, బేసిక్స్ అంటాం, థియరీ చదవడం కానీ, అవి కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇలా చదివే విధానం కాకుండా డెరివేషన్స్ మీద పూర్తి పట్టు తెచ్చుకుని మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు చేస్తారో అలాగే థియరీ ఏదైతే ఉంటుందో ప్రతి చాప్టర్ సంబంధించి థియరీని చక్కగా టెక్స్ట్ బుక్లో మెటీరియల్ కాకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళ కాన్సెప్చువల్గా క్లారిటీ వస్తుంది, డెఫినెట్గా వాళ్ళకి గుర్తుంటుందండి. ఒకటి. రెండోది, ఒక 8వ తరగతి పిల్లవాడికి మీరు లెంగ్త్ గురించి మాట్లాడుతున్నారు. 5 మీటర్స్ ఉంటుంది, 6 మీటర్స్ ఉంటుంది ఏరియా అని ఏదో మాట్లాడుతున్నారనుకోండి, ఆ వ్యక్తికి మీరు చూపించాలండి. ఇప్పుడు ఈ రూమ్ ఉందండి, స్టూడియో రూము. ఒక 10th క్లాస్ పిల్లవాడిని మీరు రూమ్లోకి తీసుకొచ్చి ఈ ఏరియా ఎంత ఉంటుందంటే చెప్పాలడు. ఆడు నేర్చుకుని ఉంటాడు. ఏరియా అంటే L/B = LB ఏరియా, స్క్వేర్ అంటే X × X = X² ఏరియా అంటాడు కదా. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ చైర్ ఎంత హైట్ ఉందంటే చెప్పాలి. సార్ అప్రాక్సిమేట్గా 1 మీటర్ ఉంటుంది. అది కూడా విజువలైజ్ చేసే పరిస్థితులు లేకపోతే ఒక 10th క్లాస్ పిల్లవాడు అది కూడా విజువలైజ్ చేసే పరిస్థితుల్లో అంటే ఆ లెర్నింగ్ చూడండి. అంటే మీరు లెర్నింగ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో వెళ్తున్నారండి, మీ అబ్బాయిని తీసుకెళ్తారు లేదా ఎవరినో తీసుకెళ్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారండి పేరెంట్స్. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈ ఫ్లైట్ ఎంత స్పీడ్ ఉండొచ్చు, లేకపోతే ఫ్లైట్ కింద టైర్ ఉంది ఎంత ప్రెజర్ ఉండొచ్చు, ఆ డయామీటర్ ఉంది ఎంత ఉండొచ్చు, లేకపోతే ఫ్లైట్ లెంగ్త్ ఎంత ఉండొచ్చు, హైట్ ఎంత ఉండొచ్చు, ఇలాంటివి క్యూరియాసిటీగా అడగాలి పిల్లల్ని మనం. అంటే వాళ్ళు నేర్చుకున్న 10th 11th నేర్చుకున్న మ్యాథమెటిక్స్ని అడగాలి మీరు. లేకపోతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సోషల్ స్టడీస్ ఉందండి. సోషల్ స్టడీస్ అంటే సొసైటీ గురించి నేర్చుకోవడమే కదా. సొసైటీ గురించి నేర్చుకున్నప్పుడు, సోషల్ స్టడీస్ నేర్చుకున్నప్పుడు మీరు అడగాలి పిల్లల్ని. ఓహో నువ్వు ఇది నేర్చుకున్నావు కదమ్మా, పొల్యూషన్ అన్నావు, పొల్యూషన్ అంటే ఏంటి చెప్పాలి వాడికి మీరు. అంటే పొల్యూషన్ అంటే బట్టి కొడతాడా లేదా పొల్యూషన్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయాలి కదా. నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి, ఆక్సిజన్ సైకిల్ అంటే ఏంటి, వాటర్ అంటే ఏంటి, లేకపోతే వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ అంటే ఏంటి, మినరల్స్ నేర్చుకున్నారండి మీరు.
లేకపోతే న్యూట్రియంట్స్ నేర్చుకున్నారు చూపించాలి కదా. ఇప్పుడు వెజిటబుల్స్ అంటే ఇది, ఈ వెజిటబుల్లో ఈ న్యూట్రియంట్ ఉంటుంది, లేకపోతే ఇది కలర్ రెడ్ కలర్ వెజిటబుల్స్ ఇవి, లేకపోతే గ్రీన్ కలర్ వెజిటబుల్స్ ఇవి. అంటే మీరు తల్లిదండ్రులు ఏంటంటారంటే టీచర్ చెప్పకపోయినా మీరు ప్రతిదీ కూడా ఒక కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, బ్రేక్ వేస్తే ఫ్రిక్షన్ ఏంటి, ఇలా టర్నింగ్ తిరిగితే సెంట్రిఫికల్ ఫోర్స్ ఏంటి, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి, ఎంత స్పీడ్లో వెళ్ళినప్పుడు బ్రేక్ వేస్తే ఎంత డిస్టెన్స్ లాగింది, ఫ్రిక్షన్ ఏంటి చెప్పాలి. బయటకు వస్తున్నప్పుడు సొసైటీ గురించి మాట్లాడాలి, లేకపోతే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాలి, క్లౌడ్స్ గురించి మాట్లాడాలి, రెయిన్ గురించి మాట్లాడాలి, సాయిల్ మట్టి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, జాగ్రఫీ గురించి మాట్లాడినప్పుడు అది మాట్లాడాలి. ఓహో ఇది క్రాప్ ఉంటుంది, దీనికి ఇలాగ క్రాప్లు వేసినప్పుడు ఇలా వేస్తారు, ఇలా వేస్తే ఇన్ని రోజులు చేస్తారు, అలా చెప్పే ఆ లెర్నింగ్ మెథడాలజీ మీరు ఎప్పుడైతే చూపించో, మీకు ఏది కుదరకపోతే వీడియోలోనే చూపించండి కనీసం. కాన్సెప్చువల్గా మీరు చెప్పాలి అంటే అంతే కదండి. క్రాప్స్ అనేది చెప్పాలి అంటే మీరు చెప్పాలి కదండి. క్రాప్ ఎలా వస్తుందో ఎలా తెలుస్తుంది, వరి వంగడం అంటే ఏంటి, లేకపోతే గోధుమ అంటే ఏంటి ఎట్లా తెలుస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్లో మీరు ఇప్పుడు సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అన్నారు. ఆడికి అసలు ఎందుకు నేర్చుకోవాలని అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉండాలా. ఆడేవాడు తెలుసా, సైన్స్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు లేకపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయితే ఏంటి అంటే ఆ ప్రాక్టికల్గా దాని అప్లికేషన్ కానీ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది రానంత వరకు కూడా మీరు చదివింది ఎప్పుడు మర్చిపోతారంటే టెంపరీ మెమొరీ ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చాడో దాని పేరే టెంపరీ. అది లెఫ్ట్ బ్రెయిన్లోకి పోతుంది, అది ఎక్కువ కాలం ఉండదు. అందుగురించి ఇంకా గుర్తుండాలి అంటే నేను 1-2 పాయింట్లు నేను చెప్తానండి. చదివింది ఏదైతే ఎంతో కాన్సెప్చువల్గా మీకు అర్థమైన తర్వాత కూడా గుర్తుండాలని రూల్ లేదు కొన్ని. అవి రిపీటెడ్గా 2-3 సార్లు 4-5 సార్లు మీరు చదివినట్లయితే అప్పుడు పర్మనెంట్ మెమొరీలోకి వెళ్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ మర్చిపోతారా మీరు? 4 ఏళ్ళు డ్రైవింగ్ చేయలేదు అనుకోండి, మర్చిపోతారా? మరి మర్చిపోవాలి కదా. ఇప్పుడు డ్రైవింగ్ మీరు నేర్చుకున్నారండి, మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకున్నారండి, 4 ఇయర్స్ మీరు డ్రైవింగ్ చేయలేదండి, ఏదో అమెరికా వెళ్ళారు లేకపోతే వెనక్కి వచ్చారు, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చి డ్రైవింగ్ చేయమంటే వెంటనే చేస్తారా? కుకింగ్ మర్చిపోతారా? మరి ఇదెందుకు మర్చిపోతున్నారు? అవన్నీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయినాయండి. నేర్చుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫోకస్ ఉంటుంది, నేర్చుకుంటారండి. నెంబర్స్ మర్చిపోతారు, ఏబిసిడీలు మర్చిపోతారు, చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా, దాన్ని వాడారు, ఎలా వాడాలో తెలుసు కాబట్టి. ఈ ట్రిగ్రామెట్రీ నేర్చుకుంటే, క్యాలిక్యులేషన్ నేర్చుకుంటే మర్చిపోతారు మీరు. ఎందుకు మర్చిపోతారు? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే దేనికి పనికి వస్తుంది, అది తెలియాలి కదా మీకు. ఆ చెప్పి టీచర్ చెప్పడం ఈ పేరెంట్కి అవగాహన ఉండదు, స్టూడెంట్కి అవగాహన ఉండదు. అంటే మీరు ప్రతిదీ కూడా ఎక్కడ యూజ్ చేస్తారు అప్లికేషన్. మీరు ఒకటి నేర్చుకుంటున్నారండి, ఇప్పుడు మనం వీడియో చేస్తున్నామంటే కొంతమంది చూస్తారు, లేకపోతే ఇది పర్పస్ అని ఒక క్లారిటీతో మనం వీడియో చేస్తున్నాం. పర్పస్ లేకుండా పని చేస్తే, అందువల్ల మీరు నేర్చుకునేటప్పుడు ఎందుకు చేస్తున్నాం మనం ఆ పని అన్నది క్లారిటీ కానీ మనకి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు ఇవ్వగలిగితే, ఎవరు ఇవ్వలేకపోతే కనీసం పేరెంట్స్ అన్నా మీకు యూట్యూబ్ సహాయంతోనో ఇంటర్నెట్ సహాయంతోనో కొంత అవకాశాన్ని కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇబ్బంది ఉంటుంది. అలాగే కొన్ని నెంబర్స్ ఉంటాయండి, నెంబర్స్ బట్టి పడతారండి చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ప్రొడక్షన్ ప్రపంచంలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది అని అన్నారు అనుకోండి, అలా నెంబర్ గుర్తుపెట్టుకోవడం కష్టమండి. రైస్ ఎక్కువ ఎవరు తింటారో, ఏ కంట్రీ వాళ్ళు తింటారో, ఇండియా వాళ్ళు తింటారు. మన భారతదేశంలో భూభాగంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏరియా పండుతుంది, చాలా ఎక్కువ ఏరియా మనకు పంట అందుబాటులో ఉంటుందండి, 50%. అంటే వేరే రకంగా లాజికల్గా ఇన్ఫర్మేషన్ బట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడునంటే లెర్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే చెప్పాలంటేనంటే జనరల్గా ఎడ్యుకేషన్ లెర్నింగ్ అనేది పుస్తకంలో మీరు చదువుతారు కదా, మీరు బుక్ ఓపెన్ చేస్తారు కదా, చదువుతున్నప్పుడు మీకు వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ ద్వారా కానీ లేకపోతే దేని ద్వారా ఒక బుక్ ద్వారా వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారండి. ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీకు బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆ డాట్స్ కొంచెం కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. నాలెడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు పాత ఇన్ఫర్మేషన్తో దాన్ని కలుపుతారు. మీకు ఏదో పట్టరు న్యూస్ చదువుతున్నారు అనుకోండి, పాత న్యూస్ దాని రిలేటెడ్ ఉందనుకోండి, దాన్ని కనెక్ట్ చేస్తారు మీరు. అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది అంటే పాత దానికి ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు పర్మనెంట్ మెమరీలో ఉందో దాన్ని దీన్ని కనెక్ట్ చేస్తారు. చదివింది ఇన్ఫర్మేషను పాతదే డాట్స్ని కనెక్ట్ చేస్తే నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఆ నాలెడ్జ్ కింద కన్వర్ట్ అయ్యే వరకు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. ఒక్కసారి నాలెడ్జ్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమాజినరీ పవర్ పెరుగుద్ది. ఇమాజినరీగా థింక్ చేయడం అనేది ఆలోచిస్తారు. తర్వాత క్రియేటివిటీ పవర్. ఇలా స్టేజ్ బై స్టేజ్ అనేది లెర్నింగ్ అనేది ఉండాలి తప్ప మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకుని బ్రెయిన్లో పెట్టి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు అప్లికేషన్స్ అనేది క్లియర్ కట్గా అప్లికేషన్ మెథడాలజీ ప్రతిదీ ఎందుకు వాడతారు, వై. ఆ క్వశ్చనింగ్ ఎప్పుడైతే చదువుకునే విద్యార్థికి చిన్నతనం నుంచి వస్తుందో వై, వాట్, హౌ, ఈ క్వశ్చనింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆన్సర్స్ నెట్లో అయినా దొరుకుతాయి మీకు. అవి తీసుకుని ఆ లెర్నింగ్ ఎప్పుడైతే మీకు వచ్చిందో డెఫినెట్గా ఉంటుంది. అలాగే జనరల్గా రాసేటప్పుడు కూడానండి చాలామంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని చూసి రాస్తూ ఉంటారు నోట్స్. చూసి రాసినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందా? చూసి రాస్తారు పెద్ద ఏం పని చేయదు కదండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తే డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది. మనం అలాగే వేరే ఆలోచిస్తాం. మనం డ్రైవింగ్ ఫోకస్గా ఎలా పెట్టి లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ముందు ఎవడన్నా వస్తున్నాడని డ్రైవ్ చేస్తాం ఏంటి, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ చూసి రాసి కూడా అంతే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి రాసేస్తూ ఉంటాడు. అలా కాదండి, టెస్ట్ చదివిన తర్వాత బుక్ మూసేమని చెప్పాలి తల్లిదండ్రులు పేరెంట్స్. సొంతంగా రాయమని చెప్పాలి. సొంతంగా రాయమన్నప్పుడు ఏం చేస్తారు మీరు?
ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంగా ఫోకస్డ్గా ఆలోచిస్తారు బ్రెయిన్. ఆలోచించి రాసినప్పుడు మీకు లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తాయి, మీరు చదివిందంతా కూడా మైండ్లోంచి తీయడానికి అలవాటు పడదు. అంతే తప్ప మనదంతా కూడా నెట్లో కాపీ చేయండి, చాట్ జీపీటీ వాడండి. మొబైల్స్ వచ్చి ఫోన్ నెంబర్లు మర్చిపోయాం, ఇంట్లో పెళ్ళం అమ్మ నాన్న ఫోన్ నెంబర్లో పోయినాయి, మైండ్లో పోయినాయి కనపట్ల. ఇప్పుడు కొత్తగా మనిషికి జంతువులకు ఉన్న తేడా ఏంటి? మనిషికి ఇంటెలిజెన్స్ ఉంటుందండి, జంతువులకు ఉండదు. అది ఒకటే కదా డిఫరెన్స్ మనుషులకి జంతువులకి. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటిది వచ్చి థింక్ చేయడం కూడా మానేస్తుంది మనిషి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? నువ్వేం చేయొద్దు, నువ్వు రాస్తే మేమే థింక్ చేస్తూ ఉంటుంది అది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 10 కోట్ల ఉద్యోగాలు పోతాయి అంటారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అంటే ఏంటిది? థింకింగ్ కూడా మనిషి వద్దు, కంప్యూటరే చేస్తాను, మిషనే చేస్తానంటుంది. ఇంక ఎప్పుడైతే మీకు నేను చదవను, ల్యాప్టాప్లో చదువుతాను, లేకపోతే నేను చూసి రాస్తాను, లేకపోతే నేను వింటాను, లేకపోతే రేపు ఎగ్జామ్ కాబట్టి ఇది గబగబా చదివి రాస్తాను అన్న విధానం ఏదైతే ఉంటుందో పేరెంట్స్ చిన్నతనంలో కానీ మీరు అలవాటు చేస్తే, 9th 10th అలవాటు చేస్తే జీవితంలో పోదండి అలవాటుకి. అందుగురించే కదండి ఐఐటీ కోచింగ్స్లో, నీట్ కోచింగ్లో టాప్ బ్యాచ్లు పెడతారు కదా స్టూడెంట్స్ని, ర్యాంకర్స్. 2 years మొబైల్ అప్పుడు పట్టుకోరండి వాళ్ళు. అంత ఫోకస్ అంటే వాళ్ళు చదివితే కరెక్ట్గా చదవకూడదా లేకపోతే ఎలా ఉండాలి కానీ అలా అంటే అంతలా ఫోకస్గా చదివారు కాబట్టి వాళ్ళు ర్యాంకర్స్ అయ్యారండి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవడ పడితే ఫోన్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బట్టి ఏదో పనికి మళ్ళీ కాలేజ్ చదివి నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఐఐటీ ర్యాంక్ నాకు వస్తుందా, అడిగి ఆవిడకి వచ్చింది మా ఇంటి పక్కడు కంటే అది పేరెంట్స్ కూడా అలాంటి సపోర్ట్ చేయకూడదు. మీరు పిల్లల్ని ఒక డిసిప్లైన్డ్గా పెంచకపోతే చదువు కూడా డిసిప్లైన్డ్గా రాదు. మీరు అడిగిన దానిలో ఇచ్చుకుంటా పోతే వస్తుందా? రాదు కదండి. సో డెఫినెట్గా చదివింది మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే చదివింది గుర్తుపెట్టుకోవాలి అనుకోవడమే తప్పు అంటాను నేను. అసలు తెలుసుకో, అండర్స్టాండ్ చేసుకో, ఎక్కడ అప్లై చేస్తారో తెలుసుకో, తర్వాత నీకు అవకాశం వచ్చినప్పుడు రాయి, నీకు ఎంత తెలిస్తే అంత. మార్కులు తక్కువ వచ్చినా పర్వాలా, ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చిన ఈ నాలెడ్జ్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. లేకపోతే ఐఐటీ ఎగ్జాము, నీట్ ఎగ్జాము, లేకపోతే సివిల్ సర్వీస్ ఎగ్జాము, లేకపోతే క్యాట్ ఎగ్జాము, గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు నీకు ఇక్కడ అకాడమికల్గా మార్కులు తగ్గినా కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొడతావు. అక్కడ కూడా కొట్టలేదు అనుకో అంటే నీకు నాలెడ్జ్ సరిగ్గా లేదు. అంటే ఒక వ్యక్తి కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉన్నాయి, నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకర్స్కి మాత్రమే కాన్సెప్ట్స్ ఉన్నట్టండి. మిగతా వాళ్ళందరికీ అకాడమికల్గా మార్కులు ఉన్నట్టే, వాళ్ళందరూ టెంపరీ మెమరీలు పెట్టి తిని వామిటింగ్ చేసి కక్కుతున్నటువంటి బ్యాచ్ ఇదంతా కూడా. ఎగ్జామ్ 6 నెలల ముందు చదువుతారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా కాలేజీలో చూసారా? మిగతా రోజులన్నీ ఎంజాయ్ చేస్తారు, 6 నెలల ముందే చదువుతారు. అందుగురించి టఫ్ కాలేజీలో చదవంటారా బాబు, సంవత్సరంతో చదివిస్తారు. ఎండ్ ఎగ్జామ్స్ మార్కుల సిస్టమ్ ఏంటంటే ఇండియాలో చేసే తప్పు ఏంటంటే ఎందుకు వీళ్ళందరూ చదివింది మర్చిపోతారు తెలుసా? సంవత్సరం అంతా చదివిన లాస్ట్లో ఎగ్జామ్ పెడతారు ఈ మార్కులు బట్టి. అలా కాదండి, ఎవ్రీ వీక్ 2-3 ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ కదా, అసెస్మెంట్స్. అంటే ప్రజెంటేషన్ స్కిల్ ఎవరు బోర్డు మీదకి వెళ్ళి చెప్పు నువ్వు కాన్సెప్ట్, దీనికి 10 మార్కులు. లేకపోతే నువ్వు కూర్చుని నువ్వు నేర్చుకున్నది ఏంటో కాగితం మీద రాయి, 2 పేజీలు రాయి, దానికి మార్కులు. అలా అసెస్మెంట్లో మెథడాలజీస్ మారితే, ఎవ్రీ వీక్ అసెస్మెంట్స్ పెడితే ఎవ్రీ వీక్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ యూసేజ్ పర్సెంటేజ్ పెరుగుద్ది. హ్యూమన్స్ బ్రెయిన్స్ 2% వాడతారు, 1%. 98% ఆఫ్ ది బ్రెయిన్స్ మనం వాడడం. ఇంటెలిజెన్స్కి, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్కి, బోర్న్ ఇంటెలిజెన్స్కి మిగతా పీపుల్ మనలాంటి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ని ఎక్కువ పర్సెంటేజ్ వాడతారు వాళ్ళు. సో బ్రెయిన్ ఎక్కువ పర్సెంటేజ్ వాడినటువంటి వ్యక్తులు జనరల్గా చాలా వరకు పర్మనెంట్ మెమరీలో పంపిస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ స్కూల్స్లో కూడా ఈ స్పూన్ ఫీడింగ్ వల్ల వాళ్ళకున్న యాక్చువల్ మెమరీ పవర్ కంటే కూడా ఎక్స్ట్రా బర్డెన్, నువ్వు అది చదవాలి 6th నుంచే ఐఐటీకి వీటికి సంబంధించిన కోర్సెస్ ఎక్కువ బర్డెన్ పడిపోవడం వల్ల స్టూడెంట్స్ ఉన్నది చదివింది యాక్చువల్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సి. అంటేనండి, తీసుకుని క్యాండిడేట్కి మీరు భోజనం తిని క్యాండిడేట్కి బాగా ఇష్టంగా తిని క్యాండిడేట్కి ఎంతైనా పెట్టచ్చు. ఆడు చాలా మీరు పెట్టినప్పుడు మీరు ఆనందంగా పెట్టగలరు, పాపం తిన్నప్పుడు కూడా అతను ఆనందంగా తింటాడు, బోత్ వర్ హ్యాపీ. తిని కెపాసిటీ లేనివాడిని పట్టుకొచ్చి మీరు మంచి వంటలు పెడితే తింటాడా? ఆ డైజెషన్ అవ్వదు కదా. మీరు ఎంత తిన్నారో ఇంపార్టెంటా, ఎంత డైజెషన్ అయిందని ఇంపార్టెంటా? ఎంత తిన్నారో అనేది ఇంపార్టెంట్. అంటే దాంతో అంటే తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత అది న్యూట్రియంట్స్ కింద, మినరల్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈడు ఎంత తినగలడు, ఎంత కెపాసిటీ ఉంది, ఎంత డైజెషన్ అవుతుంది, లేకపోతే ఎంత రిసీవ్ చేసుకోగలడు, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనేది పట్టించుకోకుండా మీరు ఇష్టం వచ్చినప్పుడు ఫీడ్ చేస్తున్నారు వాడికి. మనం ఈ ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది వాడికి సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత బర్డెన్ పెరుగుతుంది కదా. అలా కాకుండా వాడు కష్టమే. అందుగురించే కదండి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము 40 మంది పేషెంట్లకు ఒకేసారి మందు రాస్తున్నాడా, ఒక్కొక్కటి రాస్తున్నాడా? రాస్తారు కదండి ఒక్కొక్కడికనే. చదువు అలా ఎందుకు లేదు? మీరు ఒక స్టూడెంట్ని పట్టుకొచ్చి నీ కెపాసిటీ ఎంత, నీ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, నీ రిసీవింగ్ ఎబిలిటీ ఎంత ఉంది, నీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది, అదంతా స్టడీ చేసి నువ్వు ఇది చదవాలని చెప్పాలి వాడికి. ఇది అయిన తర్వాత ఇంత పెంచాలని చెప్పాలి. ఆ కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఈ సర్వనాశనాలు, ఈ డిజాస్టర్స్ జరుగుతున్నాయి ప్రపంచంలో, మన ఇండియాలో ప్రత్యేకంగా. ఇప్పుడు మెడికల్లోనేమో ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఒక అపాయింట్మెంట్ తీసుకుని చెప్తున్నావు కదా నువ్వు. ఆ స్టూడెంట్స్కి ఒక టీచర్ని కూర్చోబెట్టి చెప్తారా నువ్వు అనొచ్చు. కాదు, 40 మంది స్టూడెంట్సే ఉంటారు. కానీ టీచర్ చెప్పేటప్పుడు ఒక 2 స్టూడెంట్లు తీసుకొచ్చి ఒక అరగంట చెప్పాలండి. ఇంకో టీచర్ ఇంకో ఇద్దరికి, ఇంకో టీచర్ ఇంకో ఇద్దరికి, ఇంకో టీచర్ ఇంకో ఇద్దరికి. మళ్ళీ టీచర్ మారాలి.
ఆ మెథడాలజీ ఎందుకు రాదు? ఇప్పుడు 40 మంది ఉన్న పిల్లల స్టూడెంట్స్లోకి ఒక టీచర్ వస్తున్నాడు కదండి, గంట అయిపోయిన తర్వాత పాఠం అయిపోయిన తర్వాత ఇంకో టీచర్ వస్తున్నాడు కదా, అంటే 6 టీచర్లు చెప్తున్నారు కదా, ఈ 6 టీచర్లు 40 మందికి చెప్పొద్దు, 4-5 సపరేట్ చేయి, రొటేట్ చేసుకుంటే సరిపోతుంది కదా, కొంచెం టీచర్లు ఎక్కువైనా. అలాంటి మెథడాలజీ లేకపోవడం వల్లనండి ఇదంతా, అంటే అవసరం లేకుండా ఎక్కువ ఇవ్వడం, వాడు దాన్ని తీసుకోలేకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళటం, లేదా చదివింది మార్కులు రాకపోవడం, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడి మార్కులు రాలేదు నాన్న నేను చచ్చిపోతున్నానని చెప్పి ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవట్లేదండి. నాన్న నేను ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవ్వలేకపోయాను, నాకు 95 మార్కులు రాలేదు కాబట్టి నన్ను క్షమించి నాన్న నేను చచ్చిపోతున్నానని ఎన్ని సూసైడ్ లెటర్లు చదవలేదండి మనం, ఎన్ని చూడట్లేదు. పేరెంట్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళకు ఇంటర్నల్ గా బర్డెన్ పెరిగి సూసైడ్ నోట్స్. ఇప్పుడు నువ్వు చదివింది ఎంత నేర్చుకుంటున్నావు అన్నదే పేరెంట్ చూడాలి, టీచర్ కూడా అదే చూడాలి. టీచర్ విన్నర్ని మీరు డిక్లేర్ చేయొద్దు. విన్నర్ని మనం ఎవడని డిక్లేర్ చేయడానికి? అందరూ ఒకలే ఉంటారా? అందరూ ఒకలే. ఇంట్లో ఉన్న 2 పిల్లలే ఒకలే ఉంటారు కదండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న 2 పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఒకలే ఉంటారా? ఇంట్లో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఇప్పుడు 2 పిల్లలే ఒక రకంగా లేనప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఒకే రకంగా ఎత్తుకుంటారు? నాకు అర్థం కాదు. సొంతంగా పుట్టినటువంటి తోడ పుట్టిన వాళ్ళు అమ్మ నాన్న, అదే తమ్ముడు అన్నో లేదా అక్క చెల్లో, వాళ్ళే ఇద్దరే సమానంగా లేరు, ఇద్దరు ఒకే రకంగా ఉండరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళైతే వాళ్ళ అప్రోచింగ్ కానీ వాట్ ఎవర్ ఇది. అలాంటి సందర్భంలో 40 మంది 50 మంది ఒకే రకంగా ఎందుకుంటారు, 40 మందికి 50 మందికి ఒకటే పాఠాలు చెప్తాడు. నాకు అర్థం కాదు. చెప్పి బట్టి పట్టమంటాం ఎందుకు? 40 మందికి ఒకే ఎగ్జామ్ ఎలా పెడతారు? ఒక దానికి స్కిల్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో ఎక్కువ ఉండదు. అంటే ఈ మెథడాలజీస్ మారాలి. ఈ మెథడాలజీస్ మార్చడం మన వల్ల కాదు కాబట్టి, ఇదేంటి ఎన్ని చెప్తే ఎన్ని జరుగుతాయనొచ్చు కాదు కాబట్టి, కనీసం పేరెంట్స్ అనే బాధ్యత తీసుకుని నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని ఎక్కడ అప్లై చేస్తారో ప్రాక్టికల్గా మీరు రోడ్డు మీద వెళ్ళినా, ఏరోప్లేన్లో వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా, టూర్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరూ చాలామంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా వేరే వాళ్ళ సహాయం తీసుకోవడం, ఇంటర్నెట్ సహాయం తీసుకోవడం, వాళ్ళ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా పెట్టి, వాళ్ళ లెర్నింగ్ అనేది యాక్టివ్గా లేకపోతే, ప్యాసివ్గా ఉన్నంత వరకు, ఇంపాక్ట్ స్టడీ లేకపోతే, ఫోకస్ సరిగ్గా లేకపోతే మీకు చదివింది ఎప్పటికీ కూడా గుర్తుండదు. కొన్ని నెంబర్స్ లాంటి ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, టెంపరీగా అవసరం కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎలాగ అవసరం, ఫార్ములా ఉంది గుర్తుపెట్టుకోండి, కానీ ఫార్ములా ఎలా వచ్చింది తెలుసుకుంటే గుర్తుంటుంది కదా ఈజీగా. ఫార్ములా డెరివేషన్ తెలిస్తే ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది కదా. అయితే 100 ఫార్ములాస్ అయిపోయినాయండి, 100 ఎలా గుర్తుంటాయి? డెరివేషన్స్ నేర్చుకున్న వ్యక్తికి ఫార్ములాస్ మర్చిపోడు జనరల్గా. సో డెఫినెట్గా ఆ చదివి మెథడాలజీ కొంచెం మార్చండి. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తలు తీసుకుని, మీరు 5 లక్షలు ఫీజు పెట్టి జాయిన్ చేసినంత మాత్రానే మీకు విపరీతంగా ఏమైనా నాలెడ్జ్ ఏం రాదు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా చిన్న భాగాహారాల గుణింతాలు అడిగితే కూడా 10th క్లాస్ పిల్లలు చెప్పలేరు. నేనే ఉదాహరణ, ఎంతోమందిని మేము అడుగుతూ ఉంటాం, చెప్పలేకపోతున్నారు. సో డెఫినెట్గా టీచర్స్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టేయడం వల్ల ఉపయోగం లేదు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మీ పిల్లోడి మీద బాధ్యత మీరే తీసుకోకపోతే, మా అబ్బాయి ఏం చదువుతున్నాడో మాకే తెలియట్లేదు సార్, మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పారో నాకే తెలియదు అని అంటే మరి డెఫినెట్గా ఇంకా టీచర్స్ని మనం అనే ఉపయోగం ఏంటంటే డెఫినెట్గా మన బాధ్యత కూడా మనం నెరవేర్తించాలి. పిల్లలు అందరూ కూడా కాన్సెప్చువల్గా బేసిక్స్ మీకు రానంత వరకు, యాక్టివ్ లెర్నింగ్ లేనంత వరకు చదివింది గుర్తుండడం అనేది ప్రాక్టికల్గా కష్టం. కొంత లిమిటెడ్గా మాత్రమే గుర్తుంటుంది తప్ప ఎక్కువ గుర్తుండదు. సో యాజ్ సజీష్ సార్ సెడ్ దట్ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనే దాని మీద ఫోకస్ చేయాలి పేరెంట్స్ అనేవాళ్ళు. స్టూడెంట్స్ని ఓకే రుద్దేసినంత మాత్రాన వాళ్ళ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది అని అనుకోవద్దు. కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు.